మన రాఘవ్ హీరో అయిపోయాడ్రా. బే ఏం జరిగిందిరా? ఇవాళ డాన్స్ క్లాస్ కి ఒక కొత్త అమ్మాయి వచ్చిందిరా. అన్న పెద్దవాళ్ళం సీక్రెట్ మాట్లాడుకుంటాం, చిన్నోడు సైడ్కి వెళ్ళన్నా. ఆ అమ్మాయి డాన్స్ ఆడుతోందిరా. దీనికే బ్యా ఏంట్రా? ఆ అమ్మాయి ఆడుతున్నప్పుడు జిప్పు జపక్కన ఉండిపోయిందిరా. అయ్యో తర్వాత ఆ అమ్మాయిని మనోడు ఆ అమ్మాయిని పట్టుకుని ఆ జిప్పుని జపక్కనేసా. దేనికి రా వేశాడు? అదేరా నాకు అర్థం కాలేదు. తర్వాతే అర్థమైంది. ఆ అమ్మాయి మనోడికి ఒకే లవ్స్ లవ్స్ అంట లవ్స్ కథలు చెప్తున్నాడు. రే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నేను నుంచుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉంటాం. లవ్ అంట లవ్. లవ్ కి కలర్ రేంజ్ అంత లేదమ్మా. కావాలంటే చూడు, రేపు ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడకపోతే నా పేరే మార్చుకుంటా. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోకు. తప్పుకో. శాంతం. ఏమిట్రా ఇది? చంద్రముఖి రజని లక 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 మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు. ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న ఆ కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. రే సౌండ్ పార్టీ వస్తున్నాడు రా. సౌండ్ పార్టీయా? అయ్యో తప్పుకోరా. నిజమే రోయ్, వచ్చేస్తున్నాడు. రేయ్ ఆ ప్లేట్ ఇవ్వు, ఇది స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తాను. బ్లడ్ వచ్చేసింది రాయడం. వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఇద్దరూ ఒకే కాలేజ్, పైగా 3 years గా లవ్. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలరా? ఎప్పుడు అబ్బాయిలే చెప్పాలా, అమ్మాయిలు చెప్పకూడదా? వాడికి ఈగో. రేపు పెళ్ళయ్యాక నేనా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది, నువ్వే వచ్చి చెప్పావు అనడానికి. అందుకే వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అంతవరకు నేను చెప్పను. ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను అనుకో, అది అడ్వాంటేజ్గా తీసుకొని జీవితాంతం తన కొంగు కట్టుకోవాలని ప్లాన్. అందుకని చెప్పకుండా ఉంటావా? ఎందుకు చెప్పను? కాకపోతే కొంచెం భయం రా. నువ్వు చెప్పవు, అతను చెప్పడు. ఇలాగైతే కష్టం. అతను వచ్చి నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా. దానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఏం లేదు, సింపుల్. నువ్వు తన ముందు వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉన్నావనుకో, తన కోపం వస్తుంది. వెంటనే వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఐడియా బాగుంది, కానీ ఎవరితో క్లోజ్ గా ఉండాలి? అదే ఉన్నాడుగా నీ హీరో. నా హీరోనా? అదేనే జిప్పు. రాఘవా? వాళ్ళు నీ గురించి ఏదో మాట్లాడుకుంటారు. కొట్టానంటే. కానీ రాఘవ్తో ఎలా మాట్లాడాలి? అతనికో మైనస్ పాయింట్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఎలా? చిరు అంటే చాలు ఏ పనైనా చేసేస్తాడు.
ఔ. ఏయ్ చిరు రా. స్టైల్ స్టైల్. రాఘవా, నువ్వు చిరంజీవి లాగా డాన్స్ చేస్తావుట. మీకు కూడా తెలిసిపోయిందా? అవును. అబ్బో నేనెంత ఫేమస్ అయిపోతున్నాను. పర్లేదు చేపెట్టుకోండి. నాతో రా, ఇంకా ఫేమస్ ఎక్కడికండి? రే కలర్ కాంబినేషన్ మారిపోయి రూట్ ఎక్కడికో వెళ్తుంది. మన రాఘవరా, వాడికి అంత సీన్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు రాఘవ ఐ మీన్ మిస్టర్ చిరు డాన్స్ చేయబోతున్నాడు. అందరూ ముందుకొచ్చి కూర్చోండి. కమాన్ కమాన్. సూపర్, థ్యాంక్స్ అండి. డాన్స్ చేయి. నేను డాన్స్ చేయడం మాస్టర్ చూసారంటే నన్ను కొట్టి పనిలోంచి తీసేస్తారు. మాస్టర్ రావడానికి ఇంకా 1 hour పడుతుంది. 1 hour కాదు, ఇప్పుడే వచ్చేస్తారు. నేను డాన్స్ చెయ్యను. ఇప్పుడు కూడా చేస్తా. గుడ్. కానీ ఒకటి, నేను పని చేస్తున్నట్టే డాన్స్ చేస్తా. అప్పుడే మాస్టర్ వచ్చినా అడ్జస్ట్ అయిపోద్ది. సరే. ఇంకొకటి, మా అన్నయ్య చిరుగారు సాంగ్ వేస్తే చేస్తా. ఏ సినిమా? రిచావుడు రుప్పుతే రామస్తానా. ఓకే, అది వెస్టర్న్ సాంగ్ రా, నీకు ఫోక్ డాన్సే కదా వచ్చు. ఓకే కాదన్నా, వెస్టర్న్ కూడా ఆడతాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడన్నా. చూడండి. మ్యూజిక్ ఇవ్వండి. మాస్టర్ మాస్టర్. గుడ్, వెరీ గుడ్. చాలా బాగా డాన్స్ చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ద క్లాస్ ఇస్ ఓవర్ ఫర్ టుడే. లెట్స్ గో. థ్యాంక్స్ అన్న. బాగుందన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంత బాగా చేసావు. సూపర్. సార్. ఓ రాఘవ, మీరా? రండి రండి సార్, రండి 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 ఏంటి సార్? రండి రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ ఫోన్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఈయన తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడతాడు. భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 daysకి కుమ్మేయండి. గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం. సార్ ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం? ఏటా 5 అడుక్కుతునే వాళ్ళకి అన్నం పెడుతుంది. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత, కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిల్లీలు ఇస్తారు. మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్ మీ నాన్నగారి కోట అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం. అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాతే. మెడిటేషన్ మెడిటేషన్ అని తర్వాత ముందు వడ్డీ డబ్బులు అడుగో. శాంతం కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచి వాళ్ళు. చిన్నది చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే సార్, కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు. ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవుల్లోంచి రక్తం వస్తుంది. పైగా డాన్స్ ఒకటా? వద్దు. సార్ మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అదిరా ఒక్కటి కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళని పిచ్చు, అప్పుడు చూస్తాను. పద, 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 పదవయ్యా, పద, 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 రండి, పద, పద. ఓ